ప్రారంభంలో అసలు వీరితో ఎందుకు నాకు సంబంధం ఏర్పడిందంటే, పుట్టగానే పాల ఉబ్బసం, ఆ తర్వాత కొంతకాలానికి అది ఉబ్బసంగా మారి 71 సంవత్సరాలు బాధించింది. 1975, 76 ఆ ప్రాంతాలు అనుకుంటా నేను ఎక్కిరాల కృష్ణమాచార్య గారి శిష్యులైనటువంటి భోగిరాల రామచంద్రరావు గారు, అప్పటికి మరి చాలా కొద్ది కాలం ఉంటుంది వారు యోగంలోకి ప్రవేశించి, వారు హోమియో చికిత్స చేస్తుంటే దానికోసం అని చెప్పేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమన్నారు, కొంతకాలం అయిన తర్వాత, అంటే కొన్ని రోజులైన తర్వాత, అయ్యా మా ఇంట్లో సాయంత్రం పూట నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను, నువ్వు కూడా అక్కడ వచ్చి కూర్చుంటే నీకు చాలా బాగా ఉంటుంది అన్నారు. సరే, క్రిస్టియన్స్ ఉపయోగించే పదం ప్రేయర్, మన హిందువులు ఎవరు ప్రేయర్ అనే పదం ఉపయోగించరు. ఈయనేదో ప్రేయర్ అంటున్నాడు, ఏంటో సరే చూద్దాంలే అని చెప్పి వాడి ఇంటికి వెళ్ళి కూర్చున్నా. ఈకే గారి విధానంలో ప్రార్థన మొదలుపెట్టారు. తెలుగులో ప్రార్థన అంటేనే సబబు, ప్రేయర్ కాదు ప్రార్థన, అలానే అనాలి దాన్ని. మొదలు పెట్టంగానే ఏదో వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి శరీరంలో నుంచి. నాకేం అర్థం కాలేదు. ఇంతకుముందు ఎన్నో గుళ్ళకి వెళ్ళాను, దేవుడికి నమస్కారం చేసుకున్నాను, సుందరాకాండ పారాయణ చేశాను, ఇంకా ఏవేవో. అవన్నీ చేసినప్పుడు ఏమీ కాలేదు. మరి ఇప్పుడు ఒక్కసారి అనుకోగానే నాకు తెలియకుండా నాలో ఈ కంపనాలు కలుగుతున్నాయంటే శరీరంలో అని నాకు అది కొత్తగా తోచింది. ఇలా మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత చిన్నకాక నుంచి ఒక ఆయన అరణలపేట 4వ లైను 5వ అడ్డు రోడ్డు అనుకుంటా, అక్కిరాజు వెంకటేశ్వర శర్మ గారని ఒకరున్నారు. ఆయన గుంటూరు రవి కాలేజీలో ప్రిన్సిపాల్గా చేస్తుండేవారు, లేకపోతే లెక్చరర్గా చేస్తుండేవారేమో అనుకుంటా. అక్కడికి వస్తుంటారు, అక్కడికి మీరు వెళ్ళి కూర్చోండి బాగుంటుంది అన్నారు. సరే, అక్కడికి వెళ్ళా. కుర్చీలో కూర్చున్నారు ఒక ఆయన, 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉంటాయి. మొతక వస్త్రాలు ధరించి ఉన్నారు, పైన ఏమీ లేదనుకుంటా, కింద మాత్రమే ధోతి కట్టుకొని ఉన్నారు. ఎవరు లేరు అక్కడ. సరే, నేను వెళ్ళి, సార్ ఇక్కడ ఎవరో రామకోటయ్య గారట వస్తుంటారట, అక్కడికి వెళ్ళమని చెప్పారండి భోగిరాల రామచంద్రరావు గారు, వారు ఉన్నారా అన్నా. నేనే బావుగారు అన్నారు. ఇదేమిటి, ఎక్కడ రూపచిహ్నాలు ఏమీ కనబట్టలేదు. నల్లగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు. యోగం అంటే ఎట్లా ఉండాలి మన లెక్కలో? అంటే మన లెక్క, వాళ్ళ లెక్క కాదు. ఆర్భాటాలు చాలా ఉండాలి, శిష్యగణం ఉండాలి, ఒక పీఠం ఉండాలి, వగైరా వగైరా అన్నీ వస్తుంటాయి దాంతోపాటు. ఈయనకి ఏమీ లేవు, ఇక్కడ కూర్చోమన్నారు ఏమిటి ఆయన అని అనుకొని, సరే వాళ్ళ దగ్గర కూర్చున్నాను. ఏంటి బాబుగారు అంటే, ఇట్లా భోగిరాల రామచంద్రరావు గారు పంపించారండి, నాకు ఇట్లా ఆయాసం ఉండేది, అది మీ దగ్గర కూర్చుంటే తగ్గుతుందన్నారు, అందుకోసం వచ్చానండి అన్న. అలా నా బాబుగారు కూర్చోండి అన్నారు. కూర్చున్నా. సమయం 6 గంటల వస్తుంది. బాబుగారు ప్రార్థన చేసుకుందాం అన్నారు. అంటే ఈయన ఏ రకమైనటువంటి విధానంలో ప్రార్థన చేయిస్తారో ఏమిటో అనుకొని కళ్ళు మీద కూర్చున్నా. ఏమీ చెప్పాల. 30 గంట అయిపోయింది, గంట అయిపోయింది, కళ్ళు తెరిచాను. నాకు అంతవరకు ఉబ్బసం గురించి వచ్చినటువంటి వ్యక్తిని అది మర్చిపోయి ఏదో తెలియనటువంటి లోపలికి ఇంకా లోపలికి ప్రయాణం చేస్తూ చాలా ప్రశాంతంగా
అంతకుముందు ఎప్పుడు నేను అనుభవించి ఉండను ఆ ప్రశాంతత. అలా ఉండిపోయింది నా మనస్సు. సరే, వారు అన్నారు, బాబు గారు ఎలా ఉందండి అన్నారు. బాగుందండి అన్న, అంతే. ఆ తర్వాత మేము చాలా ఇళ్ళు మారుతూ వచ్చాం, అద్దె ఇల్లు కాబట్టి. ప్రతి సందర్భంలోనూ వారు మా ఇంటికి రావటం, మా తలుపు తట్టడం, బాబు గారు బాగున్నారా, మీ అమ్మగారు ఎట్లా ఉన్నారు, ఇలా సాధారణమైనటువంటి విషయంగా పలకరించి నెమ్మదిగా ఆ విషయాలు ఈ విషయాలు యోగ విషయాలు మాట్లాడుతూ మన మనసును అటువైపు డైవర్ట్ చేసి మళ్ళించి ప్రార్థన చేసుకుందామా బాబుగారు అనేవారు. సరేనండి అన్న. మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు నాకు తెలియకుండా అప్రయత్నంగా ఆ గచ్చు నేల మీదనే వారికి పాద నమస్కారం చేశా. అది దూరం నుంచి మా అమ్మగారు చూసి, ఆమె సనాతన సాంప్రదాయానికి అలవాటు పడ్డ వ్యక్తి, అగ్రహారికులకు సంబంధించిన వ్యక్తి అవటంతో అప్పుడున్న వారి యొక్క భావం చేత, అరే నాయన నువ్వు అట్లా వారికి పాద నమస్కారం చేయకూడదురా, వారు కమ్మవారు, మనం బ్రాహ్మణం, అలా చేస్తే వారికి ఆయుష్క్షీణం అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఏమో నాకు ఇవేం తెలియలా, ఆమె ఏదో చెప్తోంది. నేను నమస్కారాన్ని చేయాలని చేస్తేనే కదా, నాకు తెలియకుండా నేను చేశా. నేను వారికి నమస్కారం చేయమంటే ఇంటికి లోపలికి వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత చేయొచ్చు. మరి ఆ గచ్చు నేల మీదే చేశానుగా, నాకేం తెలియదు నేను చేస్తున్నట్టు. సరే, ఇందులో విషయం ఏంటంటే, ఇలా 2-3 నెలలు గడిచిన తర్వాత ఎవరైతే, అంటే మా తల్లిగారి గురించి చెప్తున్నా, ఏ విధంగా అయితే మాట్లాడిందో అదంతా కరిగిపోయి ఆయన పాదాలకు నమస్కారం చేసింది. అంటే అక్కడ మరి ఎవరున్నట్టు? రామశాస్త్రి మాస్టర్ గారు ఉన్నారా, కమ్మవారు ఉన్నారా, బ్రాహ్మణులు ఉన్నారా, ఎవరున్నారు? వెలుగుంది లోపల. ఆ వెలుగుకు ఎవరైనా దాసోహం కావాల్సిందే. ఎందుకంటే అంతకుముందు అటువంటి వెలుగు చూడలేదు కాబట్టి, ఒకసారి ఆ వెలుగును చూసిన తర్వాత దానికి తన్మయత్వమైపోవటం, దాన్ని అంటిపెట్టుకొని ఉండటం, దానికి దాసోహం అవటం చాలా చిన్న విషయం అది. అలా అనేక పర్యాయాలు వారితో యోగపరమైనటువంటి సంబంధంతో ఉండేవాడిని. ఎప్పుడు వారిని నేను నా ఆరోగ్యం గురించి కానీ, నా ఆర్థిక బాధల గురించి కానీ, ఉద్యోగ విషయం కానీ, విద్యా సమస్య కానీ అనేకం ఉన్నాయి నాకు. అనేక పాములు ఒకేసారి వెంబడిస్తే ఎట్లా ఉంటుందో వాడి పరిస్థితి అట్లా ఉండేది అప్పట్లో. కానీ ఇవేమీ అక్కడ ఆ పాములు వేటాడటం అనేది జరగటంలా. చాలా ప్రశాంతంగా ఉండటం. ఏమి అడిగేవాడిని కాదు, ఏమి వార్త చెప్పేవాడిని కాదు, అసలు ఆ ఆలోచన వచ్చేదే కాదు. అలా కొంతకాలం కాకుండా, వారి శరీరం వదిలిపెట్టిన తర్వాత కాకుండా, ఇప్పటి వరకు కాకుండా, తర్వాత కూడా జన్మలు ఉంటే అప్పుడు కూడా అదే విధంగా కలిసి ఉండటం అనేటువంటి ఒక ప్రక్రియ వారు చేశారు, యోగంలో చూపెట్టారు. ఒక సంఘటన ఏమంటే, గుంటూరులో రఘురాం గారని ఉండేవారు. వాళ్ళింటికి వాళ్ళ బావగారు రామూర్తి గారు, అక్కడికి రామశాస్త్రి మాస్టర్ గారు తరచుగా వస్తుండేవారు ప్రతి ఆదివారం. మే హాలిడే, డిసెంబర్ హాలిడే ఎదురుగా ఉన్న సంస్కృత కళాశాలలో జరుగుతుండేది. ఒక వేసవి కాలంలో నన్ను 10 ఆ ప్రాంతాల్లో భోజనం చేసిన తర్వాత, బాబుగారు మీకు విశ్రాంతిగా ఉంటే ఇట్లా వస్తారా,
కొంచెం భాగవతం నేను డిక్టేట్ చేస్తాను రాజుద్రు గారిని అని చెప్పేసి అన్నారు. అలానే సార్ అన్న. సరే, వారు వెళ్ళిన తర్వాత రాత్రి సమయం 10ంటికి మొదలుపెట్టారు. 10:30 దాకా దాని గురించి ప్రహ్లాద కిరణం జరుగుతుంది. అప్పుడు చక్కగా చెప్తూ వచ్చారు. ఆ తర్వాత డిక్టేషన్ మొదలుపెట్టారు, రాశాను. ఇదంతా అయ్యేటప్పటికి 11:30, 11:30 అయింది రాత్రి. పడుకుందామా బాబు గారు అన్నారు. అలానే సార్ అన్న. ఆ తర్వాత సుమారుగా 3 ఆ ప్రాంతాల్లో అనుకుంటాను బాబుగారు అని నిద్ర లేపారు. నాకేమీ అర్థం కాలే. సరే ఏమిటో అనుకున్నా. వారన్న మొదటి ప్రశ్న ఏంటి, నంబూరులో మీరు ట్యుటోరియల్ కాలేజ్ పెట్టారు కదా, అది ఎలా ఉంది అన్నారు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఎందుకంటే చాలా చిన్నవాడిని, అప్పటికి 22 ఏళ్ళేమో ఉంటాయి నాకు వయస్సు, 25 ఏళ్ళు ఉంటాయి సుమారుగా. మంచిగా పడుకోవటమే 12 అయింది దాదాపు. మళ్ళీ 3ంటికి లేపితే ఎలా ఉంటుంది పరిస్థితి? తనకు తాను అప్రయత్నంగా లేస్తే అది వేరే విషయం. ప్రత్యేకంగా లేపి నంబూరులో స్కూల్ గురించి ఇప్పుడు అడగాల, తెల్లారిన తర్వాత అడగచ్చు కదా అని అనలేక మనసులో ఊరుకున్నాను. సరే, ఇంతలో బాబుగారు కాళ్ళు కడుక్కొని ప్రార్థన చేసుకుందామా అన్నారు. మనం మాస్టర్ సివివి నమస్కారం అనేవారందరికీ నేను చేసుకున్న విజ్ఞప్తి ఒకటి. దాని న్యూ లైన్ అన్నారు మాస్టర్ గారు. తెలుగులో నూతన పదము, మార్గము. దీనికి మూల పురుషులు ఎవరు, కారకులు ఎవరు? వారే ప్రమాణము. వారు చెప్పిందే ప్రమాణము. మిగిలిన వారు ఎవరు చెప్పింది కూడా వారేందు గౌరవభావంతో వినవచ్చు. పాటించడానికి మాత్రం వారు చెప్పిందే పాటించాలి. మరి వారు ఏం చెప్పారు? కుంభకోణ మాస్టర్ గారు ఉదయం 6, సాయంత్రం 6 గంటలకు మాత్రమే ప్రార్థన చేసుకోమన్నారు. మరి మిగతా సమయము పరిశీలన చేయండి, దాని యొక్క ప్రభావం జరుగుతూ ఉంటుంది మీ శరీరాల్లో అని చెప్పినమాట. ఏం చెప్పారు? ఉదయము సాయంత్రము 6 గంటలకు ప్రార్థన చేసుకోవాలి. మధ్యకాలం అంతా కూడా అవకాశం ఉంటే, విశ్రాంతిగా ఉంటే చక్కగా ఏం జరుగుతుంది అని కళ్ళు మూసుకొని కూర్చోండి. అంటే ఉదయం 6ంటికి చేసినటువంటి దాని ప్రభావం సాయంత్రం 6 గంటల దాకా పని చేస్తుంది అని చెప్పిన వారు పని చేస్తుందా లేదా అని చెప్పవలసిన వాళ్ళు మనం. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, మన మనస్సు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అని కూడా ప్రశ్న వేసుకోవాలి. అంటే ఉదయం 6ంటికి మనం ఎట్లా ఉన్నాము, అదేవిధంగా ఉండాలి అప్పుడు కూడా, ఆ సమయం కూడా. అది 9ంటిగా, 10ంటిగా, 12 గంటగా, అర్ధరాత్ర ఎప్పుడనేది కాదు. నీకు అవకాశం ఉండి శాంతంగా ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోండి, అదే విధంగా జరుగుతుంది. ఏమిటి అది అంటే, మరి ఇప్పుడు చాలామంది అంటారు, ఏమంటే మీరేదో యోగం చేస్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, మీకేం జరిగిందని. ఎందుకంటే కొత్తవారు కాబట్టి అలా అడగటం సాధారణమైన విషయమే. కానీ కొంతమంది పరీక్షగా అడుగుతారు, తనకేదో జరిగింది వీడికేం జరిగింది అని. ఏం జరిగిందండి? కొంతమంది ఏం చెప్తారు, హాయిగా ఉంది, బాగా ఉంది. సరే, ఏమి హాయి ఏమి బాగు, దానికి నిర్వచనం లేదు. ఆనందానికి నిర్వచనం ఉందా? బాధకి నిర్వచనం ఉందా? దుఃఖానికి నిర్వచనం ఉందా? లేదుగా. అది కూడా అటువంటిదే. సరే, ఒక సందర్భంలో ఎలా ఉందండి, మీరు ప్రార్థన చేశారు కదా, ఇవాళ ఎట్లా ఉంది? సంవత్సరం కానీ చేస్తున్నారు, ఎట్లా ఉంది?
చాలా ప్రశాంతంగా ఉంది. ఏమిటి ప్రశాంతం? ఎక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకోండి, ఎటువంటి శబ్దాలు లేవు, పక్షుల శబ్దాలు లేవు, అదే ప్రశాంతత? అటువంటిది కాదు. అంటే నిర్వచించడానికి కూడా వీలైనటువంటి ప్రశాంతత. మళ్ళీ కొంతకాలం అయిపోయింది, ఏమంటే 5 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో మీరు యోగం చేస్తున్నాం అంటున్నారు కదా, మీకేం జరుగుతుంది అని. సరే, మనకి తెలిసిందంటే భౌతికమైనటువంటి స్థితిలో ఎప్పుడు ఉంటాం కాబట్టి ఏవో ఆ బాధ తగ్గాయి, లేకపోతే పెళ్ళయింది, లేకపోతే ఉద్యోగం వచ్చింది, ఇట్లా ఇట్లా ఏమిటో రకరకాలైనటువంటి భౌతికమైనటువంటి విషయాలను చెప్పుకుంటూ ఉంటాం. వారు ఏమంటున్నారు దానికి? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, మీకు ఏం జరిగింది అని. అయ్యా, నేను అసలు చేస్తున్నట్టే నాకు తెలియదు. నేను కూర్చున్నట్టుగా నాకేమీ ఆలోచన రావటం లేదు. అప్రత్యంగా కళ్ళు మూతలు పడ్డాయి, ఆవలింతలు వచ్చాయి, కళ్ళు మూసుకున్నాను, జరిగిపోయింది. అదేమిటి? ఊరికైనా కూర్చొని నిద్రపోతున్నప్పుడు కూడా హాయిగానే ఉంటుందిగా. మరి నిద్రకేను ప్రార్థనకి యోగానికి ఏమిటి సంబంధం? అంటే మనం చేస్తున్నామనేటువంటి స్థితి నుంచి అప్రయత్నంగా మనకి తెలియకుండా ఆ ప్రజ్ఞలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుంటామో అప్పుడు మాత్రమే మనకి యోగంతో సంబంధం అనేటువంటిది వ్యక్తమవుతుంది. సరే, ఆ మాట అన్నారు, అయిపోయింది. తర్వాత నాకు కొంతకాలానికి అనిపించింది, ఎందుకని వారు అర్ధరాత్రి పూట 3ంటికి నన్ను ప్రత్యేకంగా లేపి నమస్కారం చేసుకుందామా బాబుగారు అని అన్నది. వారికి నమస్కారం చేయాలంటే చేసుకోవచ్చు కదా, నన్నెందుకు లేపటం? అంటే మహనీయుల యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే వాళ్ళేదో బాగుపడటం, వాళ్ళేదో ఆనందించడం, వాళ్ళేదో సుఖపడటం అనేటువంటిది కాదు. చుట్టూ ఉన్నవారిని కూడా అటువంటి స్థితిలోకే రావాలి, వాళ్ళు కూడా అటువంటిది అనుభవించాలి. అది వారి యొక్క భావం. మరి ఇవన్నీ చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకు చెప్తే నాకేమైనా అర్థం అవుతాయా? ఏమి అర్థం కావు కదా. అందుకోసం వారు చెప్పలేదు, నేను అడగను లేదు, అయిపోయింది. అది చాలా కాలం తర్వాత నాకు తెలిసింది. అది ఇప్పుడు ఉదయం 6, సాయంత్రం 6, లేకపోతే 10ంటికో 3ంటికో 12ంటికో అనేటువంటి సమయంతో సంబంధం లేకుండా, ప్రదేశంతో సంబంధం లేకుండా, నేను ఏం చేస్తున్నానో ఆ కారణంతో కూడా సంబంధం లేకుండా అప్రయత్నంగా అలా కళ్ళు మూసుకొని కూర్చోవటం, అదేదో జరిగిపోవటం జరుగుతూ ఉంది. అయిపోయింది. సరే, నాకు ఇచ్చిన సమయం ముగిసింది కాబట్టి ప్రత్యేకంగా మీరందరికీ, మరి పారభౌతిక శరీరంతో ఉన్నవారందరికీ నమస్కారం చేసుకుంటూ, ముఖ్యంగా ఒక చిన్న విషయం ఏమంటే, ఉపమానానికి చెప్పుకోవచ్చు, పర్వాలేదు. రాముల వారు సంతోషించాలి, ఆనందించాలి అంటే ఆంజనేయ స్వామిని పొగడాలి. ఆంజనేయ స్వామిని సంతోషించాలి, పొగడాలి అంటే రాముల వారిని ప్రార్థించాలి. రామ 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 అంటే ఆయన పొంగిపోతుంటాడు. అలానే ఆంజనేయ స్వామిని స్థుతిస్తుంటే రాముల వారు పొంగిపోతుంటారు. అంటే హృదయాలు, వారి హృదయం వీరి హృదయం, అటాచ్మెంట్, సంబంధం. అట్లానే మనకి రామశాస్త్రి మాస్టర్ గారు ఆనందించాలంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించే చెప్పుకోవాలి. స్వస్తి, నమస్కారాలు.